స్టార్ట్ చేయండి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏధి వేదస్య మ ఆణీస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ధన్యవాదः సర్వేభ్యో నమస్కారం. ఓం నమస్తే అమ్మా, చాలా చక్కగా చెప్పారు. నమస్కారం మాన్య సర్వేభ్యః సుప్రభాతం. నమస్కారం. నమస్తే అండి సర్వేభ్యో అందరికీ. సో ఇక్కడ మనము ప్రశ్నలు ఈరోజు మాహేశ్వర సూత్రాలు ఎన్ని అంటే ఏం తెలుసుకున్నాం. ఇక్కడ మాహేశ్వర సూత్రాలు ఎన్ని ఉన్నాయి? 14. 14. సో దాంట్లో మాహేశ్వర సూత్రాలలో మొదటి సూత్రం ఏమిటి? ఆ సూత్రం నుంచి అయి ఉన్ ఎన్ని అక్షరాలు గ్రహించబడతాయి? అవి ఏమిటి? ఆ ఈ ఉ 3 అక్షరములు గ్రహించబడతాయి. ఉత్తమం. నెక్స్ట్ ప్రశ్న ఇంకా నేను చూస్తూ అడుగుతాను. సరే. నాకు ఎవరు కనిపిస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ ఉమాసుందరి గారు మీరు చెప్పేశారు కదా ఇందాక. అలివేలు మంగమ్మ గారు కనిపిస్తున్నారు. మాహేశ్వర సూత్రాలలో మొదటి సూత్రం ఆయువుతో ఎన్ని ప్రత్యాహారాలు వస్తాయి? అవి ఏమిటి? అన్ ప్రత్యాహారంలో అక్షరాలేంటి? మాహేశ్వర సూత్రంలో మొదటి సూత్రం ఐవున్, దాంతో ఒకే ఒక ప్రత్యాహారం అణ్ వస్తుందమ్మా. అణ్ మాహేశ్వర సూత్రాలు మొదటిదైన ఐవున్తో ప్రత్యాహారంలో అణ్ ప్రత్యాహారంలో ఆ ఈ భూ 3 వర్ణాలు వస్తాయమ్మా. ప్రత్యాహార వర్ణాలు 3 ప్రత్యాహారం ఒకటి వస్తుంది. దాంట్లో అన్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలు ఏంటివి? ఆ ఈ ఊ కదా. ఉత్తమం. ధన్యవాదాలండి. నెక్స్ట్, ఈ అన్ ప్రత్యాహారం అష్టాధ్యాయ సూత్రాలలో ఎక్కడ వస్తుంది? మునిగారు నాకు మీరు కనిపిస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ అన్ప్రత్యాహారము అష్టాధ్యాయ సూత్రాలలో పురండ్రపరహ 1:1:51 అనే సూత్రంలో వచ్చింది. ఉత్తమం. నెక్స్ట్ డాక్టర్ శారద గారు. ఓకే, రాదు కదా. పతంజలి గారు చెప్తారా మీరు? నాకు మీరు కనిపిస్తున్నారు ఇప్పుడు. చెప్తారా అండి? పతంజలి గారు ఇంకా రెడీ అవ్వలేదమ్మా, ఓపెన్ చేశారు. అచ్చా, ఓకే. రమ గారు కనిపిస్తున్నారు. నెక్స్ట్ రమ గారు చెప్పగలుగుతారా? ఇక్కడే ఉంది. రమ గారు ఉన్నారా? నమస్తే మహోదయ, నేను రాణిని చెప్పచ్చా? అచ్చా, చెప్పండి. రాణి గారు చెప్పండి. ఉరనరపరహ 1:1:51 సూత్రార్థం ఏమిటి? ఓకే. అంటే ఆ క్వశ్చన్ ఇంకా చదవని ఆన్సర్ ఇచ్చేయండి. ఈ సూత్రాన్ని విడదీస్తే ఉహు అంటే షష్ఠి ఏకవచనం, ఉన్ అన్ అన్ ప్రథమ ఏకవచనం, రపరహ ప్రథమ ఏకవచనం. సూత్రార్థం అంటే ఏమిటంటే రు వర్ణానికి లేదా రు వర్ణానికి ఆదేశ రూపంలో అన్ ప్రత్యాహార వర్ణాలు అంటే ఆ ఇ ఈ ఊలు అలా చదవచ్చా? అలా చెప్పచ్చు. ఈ ఊలు వస్తే వాటికి నిత్యము రా ప్రత్యాహార వర్ణములు అంటే లు పరములో వస్తాయి. ఉదాహరణకి రు వర్ణానికి ఆదేశంగా ఆ వర్ణము వస్తే అర్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఆ వర్ణము వస్తే ఆర్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఈ వర్ణము వస్తే ఇర్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఈ వర్ణము వస్తే ఈర్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఊ వర్ణము వస్తే ఉర్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఊ వర్ణము వస్తే
ఊర్ అవుతుంది. అలాగే రు వర్ణానికి ఆదేశంగా ఆ వర్ణము వస్తే అల్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఆ వర్ణము వస్తే ఆల్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఈ వర్ణము వస్తే ఇల్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఈ వర్ణము వస్తే ఈల్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఊ వర్ణము వస్తే ఉల్ అవుతుంది. రు వర్ణానికి ఆదేశంగా ఊ వర్ణము వస్తే ఊల్ అవుతుంది. ఇది అర్థం ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇది అర్థమైందా అండి అందరికి? అర్థమైందమ్మా? అర్థమైందా? ఉరణ రపరహ ఈ సూత్రంని విడదీస్తే మనకి ఊహు అణ రపరహ అని వచ్చింది కదా. సో ఎప్పుడైతే ఇది షష్ఠీ విభక్తి ఊహు అని ఉందో దానికి ఏం చెప్పాము, అది దాని స్థానములో అనే అర్థం ఇస్తుంది అంతే కదండి. షష్ఠి అంటే ఏంటి, స్థానములో అనే అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ స్థానం అంటే ఆ స్థానంలో ఎవరున్నారో మనకు తెలియాలి కదండి, అవునా? స్థానంలో అవును. అంటుంది అది అంతే. ఆ స్థానంలో మరి ఎవరున్నారు కదా, అవునా? ఊహు అంటే అవును, అవును. ఊహే చూసుకోవద్దు కదండి. ఊహు అనేది ఏంటిది, స్థానము. ఏంటి ఊహు అంటే ఇక్కడ అర్థం ఏంటి, స్థానం. స్థానములో అని అర్థం అన్నమాట. స్థానములో అంటున్నాం, మరి ఆ స్థానంలో ఎవరున్నారు కదా, ఎవరున్నారో కనుక్కోవాలి కదండి. సో ఆ స్థానంలో అవును. ఎవరున్నారో కనుక్కోవాలి అంటే మనం ప్రాతిపదికాని దగ్గరికి వెళ్ళాలి కదా. సో ప్రాతిపదికము మనం ఏం చూసాము, ఊహు వచ్చిందంటే ఆ ప్రాతిపదికం ఏమన్నాము, త్రికారం. త్రికారము. ఎలా త్రికారం. తెలిసింది మనకి, మాత్రి శబ్దాన్ని చూస్తే అర్థమైంది మనకి, అవునా? మాత్రి శబ్దము షష్ఠిలో ఏమొస్తుంది, మాతుహు. మాతుహు. ఏమొస్తుందండి, మాతుహు. అంటే మాతుహులో ఎక్కడ చివరిగా ఏముంది, ఊహు ఉందా? ఉంది. ఉంది. ఆ సో ఇప్పుడు ఈ ఊహు అంటే స్థానములో అన్నమాట. స్థానములో ఎవరొచ్చారు, ప్రాతిపదికంలో చూసుకుంటే ఏమొచ్చింది, మాత్రి కదండి. సరే ఇది ఎందుకు మాత్రి కదా. ఈ మాత్రిలో ఉన్నది ఏంటిది, రికారము, అవునా? ఆ రికారం ఏమైంది, ఊహుగా మారింది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఊహు అంటే ఆ స్థానంలో ఎవరున్నారన్నట్టు, ఊకారం. త్రికారం. రికారం. ఊకారం. రికారం ఉంది. ఊహు అనేది స్థానం కదా, ఆ స్థానంలో ఎవరున్నారు, రికారం. 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 ఏముంది, రికారం. రికారము ఉంది. అంటే ఈ రికారము అన్ప్రత్యాహారంగా మారితే, ఈ రికారం ఎలా మారాలంట, అన్ప్రత్యాహారం. అన్ప్రత్యాహారం అంటే ఏమేమి వస్తాయి అక్కడ అక్షరాలు, ఆ ఈ ఐ ఊ ఈ ను. ఓ. ఐ ఊ. దీనికి దీర్ఘాలు కూడా వస్తాయా రావా, వస్తాయి. వస్తాయి కదండి. ఆ దీర్ఘాలు కూడా రావాలి కూడా వస్తాయి. అవునమ్మా, కరెక్ట్. రికారం ఆ ఈ ఊ రేల్ రే కదండి. ఆ, రే రే ఈ అక్షర అరే సో ఇవి ఈ అన్నమాట. వికారానికి అన్ ప్రత్యాహార వర్ణాలు ఆ, ఆదేశం. అంతే కదా మన్ని? అంతే, రికారానికి అన్ ప్రత్యాహార వర్ణాలు ఆ ఈ వన్. సారీ ఇవి రావు కదా, అది రావు. రీల్ రీల్ రావు. ఓకే. సో యాక్చువల్గా మనం ఇక్కడ తప్పు రాసాం అయితే, కాదు కరెక్టే ఉంది. సో కరెక్టే ఇక్కడ మన్ని. కరెక్టే ఉంది. అయితే ఇప్పుడు ఏంటి, ఆ ఈ వన్ కదండి, అన్ ప్రత్యాహారం ఏంటిది, ఆ ఈ వన్ అంతే. అంటే ఆ ఈవు మూడే అక్షరాలు వస్తాయి. అంటే ఈ రీ స్థానములో ఎప్పుడైతే రీకి ఆదేశంగా ఏమొస్తుంది, ఆ అనేది ఆదేశంగా వచ్చింది అనుకోండి, రీ స్థానంలో ఆ అనేది ఆదేశంగా వస్తే దాని పక్కన ఏమొస్తుంది, రేఫ వస్తుంది. రా అన్నాం కదా, రా పరహ. ఎప్పుడైతే ఈ రికారం ఏదైతే ఉందో ఆ రికారం అన్ప్రత్యాహార వర్ణంగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు దాని పక్కన ఏమొస్తుంది, రపరహ. ఎవరు వస్తారు, రా ప్రత్యాహారం వస్తుంది. రా ప్రత్యాహారంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ర్ అండ్ ల్ కదా, ఈ రెండు అక్షరాలు ఉన్నాయి. ఈ రెండిట్లో మరి ఏది రావాలి అంటే రికారం తీసుకుంటే రేఫ వస్తుంది కదండి, అవునా? రికారం తీసుకుంటే రేప వస్తుంది. ఒకవేళ రే ఉంటేనేమో ఏమొస్తుంది, అల్లు వస్తుంది. అర్థమైంది అందరికి మంచిగా? మన్ని. ఓకే. సో ఇది పరిభాషా సూత్రం అన్నమాట. ఇది చాలా సార్లు మనకు వస్తూ ఉంటది కాబట్టి ఇది మంచిగా మీకు అర్థం కావాలి. సరేనా?
మాన్య ఉమ్. ఒక్కసారి పరిభాషా సూత్రం అంటే ఏమో తెలియజెప్పాలి. పరిభాషా సూత్రం అంటే ఒక సూత్రం ఉంది. ఇప్పుడు రాసుకుంటాం ఏమైంది? మాన్య, రాసుకుంటాం మాన్య. రాసుకోండి. సో చెప్పండి. పరిభాషా సూత్రం అంటే విధి సూత్రానికి తోడ్పడేది పరిభాషా సూత్రం. పరిభాషా సూత్రం అంటే విధి సూత్రానికి తోడ్పడి విధి సూత్రానికి అంటే విధి సూత్రానికి తోడ్పడేది తోడ్పడేది. విధి సూత్రానికి తోడ్పడేది. తోడ్పడేది ఉమ్. విధి సూత్రానికి తోడ్పడేది ఏంటిది? పరిభాషా పరిభాషా సూత్రం. సూత్రం. మరి విధి ఇది సూత్రం అంటే పరిభాషా ఏంటి కదా? విధి సూత్రం అంటే ఏమో మాన్య. సో ఇప్పుడు ఏమన్నాము? అదేంటి మనకి దీనికి ఉదాహరణగా ఇక్కడ ఇచ్చామా? చూద్దాం ఒకసారి. విధి సూత్రాలు చాలా మట్టుకున్నాయన్నీ కూడా విధి సూత్రాలే. ఓకేనా? సో వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. సరే మాన్య, సరే మాన్య. ఇది అంటే మాత్రం విధి రాసుకోండి. సూత్రం అంటే అర్థం ఏంటి మాన్య? ఉం? విధి సూత్రం అంటే అదే అర్థము చెప్తాను. విధి సూత్రం అంటే మొత్తం మెయిన్ గా సూత్రాలు అన్నమాట. దానికి చాయిస్లు చాలా ఉంటాయి. నియమం అనేసరికి అసలు చాయిస్ ఉండదు, ఇంకా అదే నియమం, అది నువ్వు అదే ఫాలో కావాలి. సో ఇప్పుడు నేను నియమ చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ గా ఏమని చెప్పాను, మన క్లాస్ 5 గంటలకు ఉందనుకోండి. ఓకేనా? సో 5 గంటలకు ఉంటే 5:30 వరకు, 5 నుంచి మనకి క్లాస్ 6 వరకు అనుకోండి కదా, 5 నుంచి 6 వరకు మన 6 క్లాసు, అవునా? అంటే ఇప్పుడు ఈ 5 నుంచి 5:05కి, 5:10కి, 5:02కి, 5:30కి, 5:45, 6 వరకు, అంటే 5:55 వరకు క్లాస్ కి వచ్చే అవకాశం ఉంది, అవునా? మాన్య. అవునా కదా? అది విధి. అవునండి. అదేంటిది? విధి. విధి. అంటే నీకు చాయిస్లు చాలా ఉన్నాయి. 5 నుంచి 6 మధ్యలో నువ్వు ఎప్పుడన్నా రావచ్చు, అది విధి. ఓకే. ఎప్పుడైతే నేను నియమం పెట్టానో మీరు కరెక్ట్ గా 5:10కే రావాలి. అంటే డిసిప్లిన్. ఇప్పుడు అది నియమం అన్నమాట. విధి సూత్రము, నియమ సూత్రం. విధి సూత్రంలో నీకు చాయిస్లు చాలా ఉంటాయి. నియమ సూత్రంలో అసలు చాయిస్ ఉండదు. ఇంకా అది ఏం చెప్పామో అదే ఫైనల్. ఓకే, నో చాయిస్. అర్థమైందా? నో మోర్ అంటే చాయిస్. కరెక్ట్ డిసిప్లిన్ ఫాలో కావాలి. కరెక్ట్. యా. అంటే ఇప్పుడు విధిలో ఈ పరిభాష అది కూడా ఒక ఫాలో అయ్యేది ఈ విధి అనుకోవచ్చా? విధి సూత్రంలో ఎప్పుడైతే మనకి రికారం ఉందో, ఇప్పుడు రికారం ఉంది, ఈ రికారానికి అన్ప్రత్యాహారం వచ్చింది అన్నాము కదా, అన్ప్రత్యాహార వర్ణం వచ్చింది అంటే రికారంకి ఆదేశం ఏమైంది? అకారం అయ్యింది. సో అప్పుడు ఏం అకారం. కావాలి? ఈ రేఫా అర్రే. పక్కన వచ్చింది. అర్థమైందా? ఉరత్ అనేది ఒక సూత్రం ఉంది. ఓకే. ఉరత్ అంటే ఇక్కడ ఏంటి చెప్పండి? ఊహు అత్ అన్నమాట. అవునా? అంటే ఏంటి? ఊహు ఇది విధి సూత్రం. ఉరత్ అనేది విధి సూత్రం. సో ఊహు అత్ ఇది ఉంది, అవునా? ఊహు అంటే ఏంటో మీకు తెలుసు, ఏంటది? షష్ఠి ఏకవచనం. ఇది షష్ఠి షష్ఠి ఏకవచనం. ఏకవచనం. తర్వాత ఇది అత్ అనేది ప్రథమ. ప్రథమ ఏకవచనం. సో ఇప్పుడు ఏమైంది ఇంకా? ఊ అంటే ఏంటి? ఇది ప్రాతిపదికం, ఏమైతుంది దానికి? దాని స్థానంలో అప్పుడు రికారాంత రికార స్థానంలో ఏమంటున్నారు? అత్. అత్ అంటే ఏంటి? రావాలి. అత్ అంటే ఏంటి చెప్పండి? పంచమే విభక్తి ఏకవచనము. అత్ అంటే ఏంటి? అకారం ఒక్కటే కదా. అకారం. తకారము ఇత్ అవుతుంది. తకారం ఇత్ అవుతుంది. అదే తపరస్తత్కాలస్య అని చెప్పుకున్నాం కదా. ఏంటి? అకారముతో, అచ్చుతో ఉన్నటువంటి తకారం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ తకారానికి పూర్వం ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటాం మనం కదండి. సో ఇప్పుడు ఏమైంది? అకారం వచ్చింది. రికారానికి అకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎవరు వస్తారు? అది అంటే గుణం వచ్చేసింది కదా. గుణం కాదు, అక్కడ ఏమంటాము? పరిభాషా సూత్రం వచ్చింది. ఉరనరపరహ పరిభాష. ఓహో, అంటే పరిభాషా సూత్రం. అది అర్థమైందా? ఉరత్ అనేది విధి సూత్రము. ఆ విధి సూత్రానికి ఏమైపోయింది? పరిభాషా సూత్రం ఆదేశం వచ్చింది, అవునా? ఊహు అత్ అంటే ఏంటి? రికారానికి అకారం వచ్చింది కాబట్టి అది అర్ర అయింది. అర్థమైందా? సరే. అలాగా ఈ విధి సూత్రానికి ఎవరొచ్చి తోడ్పడినారు ఇక్కడ మనకి? పరిభాషా సూత్రం. ఇంకా చెప్తాను వినండి. గుణసంధి అన్నాం. ఏమన్నాము? గుణసంధి. ఈ గుణసంధి ఎలా చెప్తాం మనము? ఆలకు
ఆ, ఏ ఈ- ఓ ఈ ఈ ఊరులు వస్తే ఊరులు పరమైనప్పుడు ఉమ్, ఏ వారు వస్తాయి గుణం వస్తుంది గుణం దానికి అవుతుంది కదండి. అది అచ్చులకి ఇక్కులు పరమైనప్పుడు గుణం అవుతుంది. అవునా? ఆదేశంగా అచ్చులకి ఇక్కులు పరమైనప్పుడు మన భాష సంస్కృతి దీంట్లో అష్టాధ్యాయులు చెప్పుకుంటే అచ్చులకి ఇక్కు పరమైనప్పుడు కదండి. మనం అదేం గుణ అని చెప్పుకున్నాం కదమ్మా. అంటే ఏంటి అదేం గుణ ఏమంటుంది? అది గుణము అనేది ఏంటో చెప్తుంది. అది సంధి ఏంటో గురించి చెప్తలేదు, గుణ అక్షరాలు ఏంటో చెప్తుంది. అది అదేం ఇక్కు గుణ ఏమంటుంది? ఆ వస్తాయి. ఏంటంటే ఏంటి? ఏ ఓ ఉమ్, ఇవి గుణ అక్షరాలు అని చెప్తుంది. ఏమంటుంది? వీటిని గుణము అంటారు. సంజ్ఞా సూత్రం ఇది. అవును అవునా? గుణము ఆ, అంటే ఏంటి అంటే ఇది సంజ్ఞా సూత్రం. గుణం అక్షరాలు ఏంటి అంటే అవి అని చెప్తుంది. అవునా? అవును అవును. అదేం గుణః. గుణః అంటే ఏంటి? గుణము. ఏంటి గుణము? ఉమ్, ఆ ఏ ఓలకు గుణం అంటావు అనే సంజ్ఞా సూత్రం అది. అవునా? ఆ. ఆ సో ఇప్పుడు ఇదేంటిది? దేనికి ఏం ఇది చెప్తాము? ఉమ్, పరిభాష సూత్రం అన్నారు కదా ఇందాక, దీనికి అమ్మా ఉమ్. సో ఇప్పుడు అదే విధి చెప్తున్నా సూత్రం. వినండి. ఇది విధి ఇప్పుడు సూత్రం అమ్మా. ఇది చెప్తాను వినండి. నేను ఇప్పుడు గుణసంధి అన్నాను. అవునా? ఉమ్, గుణసంధికి ఏం సూత్రం కావాలి? ఆ అదేం గుణః. గుణ ఏంటి? ఆద్గుణః. ఏంటి సూత్రం ఏంటి? ఆద్గుణః ఆద్గుణః. గుణహార. అదేం గుణః ఏమైంది? అది గుణములు అక్షరాలు ఏంటో చెప్పింది. అవునా? ఉమ్, ఆద్గుణః ఏం చెప్తుంది? గుణసంధిని చెప్తుంది. అయితే అవును ఆ గుణసంధి నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఇక్కు వర్ణాలకి. ఈకో గుణవృద్ధి. ఈకో గుణవృద్ధి ఏంటిది? పరిభాషా సూత్రం అన్నమాట. అర్థమైందా? ఉమ్, ఈకో మళ్ళీ గుణవృద్ధి ఏంటిది? చెప్పండి మాన్నే, మళ్ళీ చెప్పండి మాన్నే. ఈకో ఈకో గుణవృద్ధి. ఆ, ఓకే. ఈకో ఆ, గుణవృద్ధి. గుణవృద్ధి ఏమంటుంది ఇది? ఈ గుణము గాని వృద్ధి గాని నువ్వు చెయ్యాలంటే ఏ వీటికి చేయమంటుంది? ఇకహ ఇక్కు వర్ణాలకి చేయమంటుంది. అర్థమైందా? ఉమ్, ఇక్కు వర్ణాలు ఉమ్. ఏంటివి? ఈ ఈ ఓ, రి. ఊ, ఉమ్, రి. అవునా? ఈ ఊరి రిక్. అవునా? రి ఉమ్, అనేది కూడా వస్తుంది కానీ అది అక్కడ గుణముగా తీసుకోము. ఎందుకు చెప్పండి? అది హ్రస్వమే, దీర్ఘం లేదు దాంట్లో. ఆ మాన్నే. ఉమ్, అవునా? అది హ్రస్వమే, దీర్ఘము లేదు, ప్లుతము లేదు. కాబట్టి ఇది మనం చెయ్యలేము కదండి. ఆ, సో ఇప్పుడు ఇకారానికి ఏమైపోయింది? ఏ అయ్యింది. అయింది కదమ్మా. గుణసంధిలో ఉకారానికి ఏమైంది? ఓ ఓ అయ్యింది. ఓ అయింది. అర్థమైందా? అంటే ఉమ్, ఇక్కుల స్థానంలోనే గుణము గాని వృద్ధి గాని చేస్తావు. ఈ గుణము ఉమ్. ఎక్కడ చేస్తావు? ఏ అక్షరాలకి చేస్తావు అంటే ఎవరు వచ్చారు? పరిభాషా సూత్రం వచ్చింది. వచ్చి ఊరులకి. వీటికి చెయ్యు అని చెప్పింది. అర్థమైందా? ఉమ్, ఎక్కడ చెయ్యాలి, ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు పరిభాషా సూత్రాలు వస్తాయి. ఓకేనా? ఉమ్, ఉమ్. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి మనకు ఆగమాలకి 3 సూత్రాలు చెప్పుకున్నాం మనం. అవునా? 2 సూత్రాలు 3 ఆగమాలు కదండి. మాన్నే ఇప్పుడు చెప్పారు గుణసంధి, అది మళ్ళీ ఒకసారి చెప్పరు. రాసుకుంటున్నాము. అవునా? రాసుకుంటున్నాము. రాయడం వద్దులే, తర్వాత ఇక్కడ వస్తాయి మీకు, ఆల్రెడీ రాసిండ్రవి. ఉమ్, టిత్, కిత్, మిత్ హిట్, హిట్, మిట్. ఇవన్నీ కూడా మూడు. ఆగమాలని చెప్పుకున్నాం. గుర్తుందా? ఆగమాలు. ఆగమాలు. అవునా? ఈ ఆగమాలు ఏమన్నాము? ఉమ్. టిత్ కిత్ మిత్ అన్నాం కదండి. సో ఈ అవును. ఆగమాలను ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఎవరు వస్తారు? కాదు, ఇప్పుడే చెప్పుకున్నాం. పరిభాష సూత్రమా? పరిభాషా సూత్రం వస్తుంది. ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంటే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేది ఎవరు? పరిభాష. పరిభాషా సూత్రం. ఓకేనా? సో ఇప్పుడు టిత్ ఆగమం ఉంది, అది ఎక్కడ పెట్టాలి అంటే ఏం చెప్పింది? ఆద్యంతౌ టకితౌ. ఆద్యంతౌ టకితౌ. అదేం సూత్రము? ఎలాంటి సూత్రం అది? పరిభాష. పరిభాషా సూత్రం. ఇంకొకటి మిదచోంత్యాత్ పరహ. మిత్ అయినటువంటిది ఎక్కడ పెట్టాలి అంటే ఏం చెప్పారు? అంతములో. అంతములో ఉండే ఉపదకు, అదే అచ్చు, అచ్చుకు, అంతములో ఉండే అచ్చుకు. అంతములో ఉన్న అచ్చుకి పెట్టమని చెప్పింది అది. అవునా? ఉమ్, ఉత్తమం అమ్మా, ఉత్తమం. శారద గారు ఉత్తమం. అదేం గుణ, మీరు అన్ని చెప్పేస్తున్నారు ఇక్కడ. ఉత్తమం. ఓకే. సో మిత్ అనేది అది ఒక పరిభాషా సూత్రము. అర్థమైందా? ఉమ్. ఓకే. సో ఇప్పుడు ముందుకెళ్దాము. అవన్నీ మళ్ళీ వస్తాయి ఇక్కడ మీకు. తర్వాత అది వచ్చినప్పుడు చెప్తే ఏంటంటే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేసినా కూడా అర్థం కాదు. చెప్పిన అది మనకి ఏదైతే చెప్పుకున్నామో
దాంట్లో మీకు వెతికి నేను చెప్పాను అనుకోండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా. కరెక్టేనమ్మా. ఆ, అష్టాధ్యాయిలో షష్ఠీ విభక్తి యొక్క ఇప్పుడు అర్థం ఏంటి? మేయర్ గుణ ఏ సూత్రం చెప్పారు మన్ని? ఆద్గుణ, అదేం గుణ, ఇప్పుడు 2 చెప్పుకున్నాం మనము. ఉమ్. ఓకే, సో ఇక్కడ భాషా అష్టాధ్యాయిలో సూత్రం షష్ఠీ చెప్పారు ఇది. విభక్తి యొక్క అర్థం ఏంటి? ఎవరు చెప్తున్నారు నాకు? నేను ఇందాక సత్యవాణి ఏంటమ్మా? సత్యవాణి అండి. చెప్పండి అమ్మా, చెప్పండి. అష్టాధ్యాయి షష్ఠీ విభక్తి యొక్క అర్థము దాని స్థానంలో అని. అంతే, జస్ట్ దాని స్థానంలో, ఇదేం వర్డ్స్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో అంతే. ఓకే, దాని స్థానంలో ఎవరున్నారో మనం కనుక్కోవాలి. అదే కనుక్కోవడం ప్రాతిపదికం కదండి. అవును. ప్రాతిపదికం ఉంది అన్నమాట అక్కడ. అవునా? ఆ ఉహుకి షష్ఠిలో ఉంది అంటే ఆ షష్ఠిలో ఉహు ఎవరు, ప్రాతిపదికంలో ఎవరుంటే ఉహుగా మారుతారు అంటే మాత్రే శబ్దంని చూసుకుంటే మనకి అర్థమైంది ఏమని, రికారం ఉంటే ఉహుగా మారుతుంది షష్ఠిలో అని కదండి. అవునండి. సో అలాంటివి మనం అన్ని ప్రాతిపదిక ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఏమని, ప్రాతిపదికం ఉంటే ఇక్కడ మనం యహ కాదు యా అంతే కదండి. రామస్య రామస్య యా. యా. తర్వాత ఈ ఉంటే ఏ హే, హరి అనే శబ్దానికి హరిలో హరేహే. ఈ ఉంది, హరే హే కదండి. గురు శబ్దం ఏమైతుంది, ఊ ఉంటే గురు ఓ హో. ఓహో. మాత్రే శబ్దము రికారం ఉంటే మాతుహు. మాతుహు. జలముచ్, జలముచ్, చు చు ఉంది. ఇదేంటి హలంత శబ్దాలు ఇవన్నీ కూడా. అవునా? 4 ఏమో అచ్చులతో ఉన్నాయి పైన కదండి, 4 అచ్చులవి. ఇంకా మిగతా అన్ని హల్లులవే. సో ఇప్పుడు చు, జలముచ్ ఏమైంది అక్కడ, చహ. ఇది చాలా ఈజీ కదండి. సుయుజ్, ఈ జహ, ఈ హల్లంతా ఉంటే హల్తో ఉంటే అప్పుడు అది విసర్గతో వచ్చేస్తుంది. అదే లెటర్ విసర్గతో వచ్చేస్తుంది, అదే షష్ఠిది. ఓకేనా? సుయుజ్ అంటే అర్థం ఏంటి మన్ని? సుయుజ్ సుయుజ్ అంటే అంటేనా మంచిగా కలవడం, మంచిగా కలవడం. మంచిగా ఉండడం, అందరితో మంచిగా మాట్లాడడం, అట్లాంటివి ఉంటాయి కదా. సుయుజ్, యుజ్ అంటే కలవడం అన్నమాట కదా. కలపడం, మంచిగా కలవడం అట్లా. సు సు అంటే మంచిగా అన్నమాట. మంచి. సుగణ. మేడం ఆ. మేడం నమస్తే మేడం. ఇక్కడ మీరు హరి అంటే హరేహే అని వస్తుందన్నారు, కానీ రామ అంటే రామస్య అని వస్తుంది కదా అవును, మేడం యా అక్కడ. యా రావాలి అక్కడ, ఈ విసర్గ తీసేయాలి. ఓకేనా? రామస్య అని వస్తుంది, హరేహే రామస్యలో గురోహో. యా, యా ఇది సరిపోయింది మేడం, గురోహో ఇస్ ఓకే. కరెక్ట్. థ్యాంక్ యూ. అవునమ్మా, యా పెట్టండి ఇక్కడ అంతే, విసర్గ తీసేసి. రామస్య. రామస్యలో ఏమొచ్చింది, యా. థ్యాంక్ యూ మేడం. అవునమ్మా, అది మనం ఫస్ట్ రోజు అనుకున్నాము, నేను అది చూడలేదు, సరిగ్గా గమనించలేదు. తర్వాత మీకు చెప్తున్నప్పుడు గమనిస్తే యహ వచ్చిందని అనుకున్నాం అనమాట. యా. సో ఇప్పుడు థ్యాంక్ యూ. అదే నేను మిస్టేక్ అవునమ్మా, అయ్యానా ధన్యవాదాలు. అనుకున్నాను. అవును, మిస్టేక్ అయ్యింది లేదు అక్కడ. అవును, నేను నాకు అర్థం కాలేదు అనుకుని చూస్తున్నా మేడం లేదు అంతే. లేదు, మీరు అనిందే కరెక్ట్. ఓకేనా? యా, అది తప్పైంది అక్కడ నాది. అదే రాస్తున్నాను మేడం, ఇక్కడ అవును, రాసుకుంటాను. అందుకే మీరు అందరూ సరి చేసుకోండి. ఇక్కడ రాసుకున్న వాళ్ళందరూ యహ ఉంది కదా, యా అని పెట్టుకోండి అక్కడ. దిద్దుకున్నాం మన్ని. ఆ రోజు మొదటి రోజు నేను చెప్పాను కదా. సరే అండి. సో ఇప్పుడు అప్ ఉంది. అప్ అంటే ఏంటిది, ఇక్కడ పు పు ఉంది ఇక్కడ. అవునా? పుకి పైన ఏమైపోయింది, చెప్పలేదు మన్ని, యోషిత్ చెప్పలేదు. యోషిత్ అంటే యోషిత్, త్ త్ ఉంటే తహ కదా. ప్రత్యయం అర్థం ఏంటి మన్ని? యోషిత్ అంటే యోషిత్ అంటే స్త్రీ. స్త్రీ అవుతుంది. స్త్రీనే, యోషిత్ అంటే స్త్రీ. అగ్నిమత్. యోషితః, యోషితః. అవునమ్మా, అగ్నిమత్. ఇదేంటి శబ్దం ఏంటిది, అగ్నిమత్ అన్నమాట. అంటే అగ్నిని ఎవరైతే మత్నాతి అంటే ఏంటి, అగ్నిని మతిస్తారో అంటే మథనం అంటే తెలుసు కదా మీకు. చిలకడం, చిలకడం టైప్. యా, కరెక్ట్. అగ్నిని కూడా మతించి ఏమంటారు, మంథనమా, మంథనం చేసేది ఎవరు అని అంటే ఇంకెవరుంటారు, భగవంతుడే కదా. అగ్నిమత్ అంటే అగ్నిని మతించేవాడిలాగా అన్నమాట. సో అగ్నిని కూడా మతించే వాళ్ళలాగా అన్నమాట. అంటే ఎవరు, భగవంతుడే కదా. సో మత్ ఏమైపోయింది, థ అంటే థహ అయింది. బుద్ధ్ 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 అంటే ఏమైంది, బుద్ధః, ధహ. ఓకేనా? అలాగా వస్తుంటాయి అన్నమాట. ఇంకా ఇది మీకు అర్థమైంది కదా. కమల్, కమల్ అంటే కమలహ. పుర్ర అంటే పురహ. మళ్ళీ కింద నుంచి పైకి వస్తున్నాను నేను.
ప్రశామ అంటే ఏమైంది మహా, ప్రశామ. మహా కుకుబ్, కకుబ్, కకుబ్ అంటే ఏమొచ్చింది? బహా దిశ, వచ్చింది. దిక్కు, కకుభహ. ఆ, ఉమ్. జలం అయిపోయింది కదా. గుణిన్, గుణిన్ లేదా ఆత్మన్, ఇవన్నిటికీ కూడా ఎట్లా వస్తుంది? ఆత్మనః, నకారాంత. గుణినః. ఆ, సో అట్లాగనమాట. దధృష్ అంటే ఏంటి? ప్రగల్భాలు పలుకుతున్నావు అని అంటారు కదా. దధృష్ అంటే ఏంటిది? ప్రగల్భాలు అన్నమాట. అంటే కొంచెం గొప్పగా చెప్పుకోవడం, అవునా? దిశ వస్తుంది కదా, దధృష్. దద్దరిష. ఇంగ్లీష్ లో సెల్ఫ్ డబ్బా అంటారు చూడండి. కరెక్ట్ అండి అది. సో చూడండి, దిష్కి అంటే హలంత దధృష్. అక్షరాలన్నిటికీ హలంత వాటన్నిటికీ అహా అని వచ్చింది కదా అంతే మేడం, కదా అమ్మా, కరెక్ట్ కరెక్ట్. సో హలంత అక్షరాలు. అంతే, అది గమనించాలి కదండి. సో అట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఆ మత్ అన్నాం అనుకోండి. సో అక్కడ ఏముంటది ప్రాతిపదికంలో? ఉంటుంది మత్ కదా. అనేదే మత్. ప్రాతిపదికం, నేను చెప్పిందే ప్రాతిపదికం కదా. అవునండి. అవును. అవునా? షష్ఠిలో ఎలా ఉంటది మరి అది? మతః మతః. మతః. మతః ఉంది అంటే ఏం చేస్తారు మీరు? ప్రాతిపదికంకి వెళ్తారు కదండి. మతః అవును. అనేది షష్ఠి అని పెట్టామనుకోండి, షష్ఠి విభక్తిలో ఉంది అది. సో అప్పుడు ఏం చేస్తారు? ప్రాతిపదికాన్ని గమనిస్తారు మీరు, అవునా? అవును. ఓకే. సో ఇప్పుడు మత్ ఉంటే మతః అవుతుంది, అర్థమైందా? ఆ. ఇక్కడ వు ఉంటే వహ అయింది కదా. సో దివ్ ఉంటే ఏమవుతుంది? దివహ అవుతుంది. దిష్ ఉంటే దివ. దిశహ, దిశహ ఉంటే దిష్. ఇష్. అర్థమవుతుందా? ఆ. ఇప్పుడు గురుహు, గురు అనే శబ్దం ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అది? గురవః. గురోహో. గురోః. గురోహో. గురోః. అర్థమవుతుందా? గురోహో ఇస్తే మీరు గురుని కనిపెడతారు కదా. అవును. అట్లాగా. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఇక్కడ ఆ ఇక్కడ కకుభహ అవుతుంది కదా మన్య. ఏంటండి? కకుబ్, కకుభహ. కకుబ్ ఏమైతుంది? కకుబహ, కరెక్ట్. కకుభహ అదేంటి? అంటే ఏ విభక్తి? దిక్కు. దానికి అర్థము దిక్కు, అంటే దిశ అంతే, అంతే దిశ, కదా. దిశ అంటే దిక్కు, కరెక్ట్, అంతే. దిక్కు, దిక్కు అంతే కదా. అవునమ్మా. సో కమల్ అంటే ఎవరు? కమలతో మాట్లాడేవాళ్ళు. కమలహ, కమలహ. కమలహ. కమలతో మాట్లాడే వాళ్ళు అనమాట. దివ్ అంటే స్వర్గం, దివహ. స్వర్గ. దివహ, దివః. దివహ, పురహ. ఉమ్. ఆపహ ఇక్కడ కదా మన్ని. ఆపహ ఆపహ. జలం. జలము. అవునండి. ఆపహ. ఓకేనా? ముందుకెళ్దామా? ఓకే. ఆమని. నెక్స్ట్ 28వ క్లాస్ లో ఇక్కడ అకహ సవర్ణే దీర్ఘః. నాకెవరు కనిపిస్తున్నారు? 27వ లెసన్ కదా మన్ని అది. అది అది దాంట్లో మళ్ళీ రివిజన్ చేసి ఉంటాం, అందుకని అక్కడ లేదు. యా, చేస్తామమ్మా. అవునమ్మా. నాకు రాజ్యలక్ష్మి గారు చెప్పగలుగుతారా? చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఇది చెప్పండి. అకహ సవర్ణే దీర్ఘః 6 1 101. ఈ సూత్రార్థం ఏంటిది? అకహ ప్రత్యాహార వర్ణం చేత అక్ ప్రత్యాహారం. అక్ ప్రత్యాహార వర్ణము చేత సవర్ణ అచ్ ప్రత్యాహార వర్ణము పరములో ఉంటే సంహితలో అంటే కలయికలో పూర్వ వర్ణము మరియు పరవర్ణమునకు దీర్ఘము ఏకాదేశము అవుతుంది. ఎలా అంటే అక్ ప్రత్యాహార వర్ణము ఆ, ఈ, రు, రి, ప్లస్ సవర్ణ అచ్ ప్రత్యాహార వర్ణము అంటే ఆ, ఈ, ఉ, రి. ఇలా ఉంటే ఒకే దీర్ఘాక్షరము ఆదేశం అవుతుంది. ఉదాహరణకు ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ. సో ఇలా మనకి 4 పాసిబిలిటీ వస్తాయి కదండి. అలాగే ఈతో, తర్వాత ఊతో, రీతో కదండి. అర్థమైందా మీ అందరికి? ఇది అకహ సవర్ణే దీర్ఘః. ఏమంటున్నాం ఇక్కడ? అక్ ప్రత్యాహార వర్ణం. మేడం, ఒక డౌట్ ఉంది మేడం. అడగండి. ఇక్కడ అచ్చు సవర్ణం అది ప్రత్యాహారం అంటే ఆ నుంచి మనకి ఔ వరకు వస్తుంది కదా మహోదయ. వస్తుంది కదా. వస్తుంది. అందుకే మనం ఏమన్నాము? సవర్ణ అంటే అచ్. అచ్చు అన్నామా? ఓకే, దానికి మ్యాచ్ అయ్యే సవర్ణాలు మాత్రమే వస్తాయి. ఈ అక్ ప్రత్యాహార వర్ణం చేత వాటికి సవర్ణమే. అర్థమైందా? అక్కులో ఏమున్నాయో అవే తీసుకోవాలి.
ఓకే అదే ధన్యవాదాలు. ఉత్తమం. మంచి ప్రశ్న. ఓకేనా? అదండి. అందుకని మనకు సవర్ణ అచ్చు అని రాసుకున్నాం కదా. సవర్ణ అచ్చు ప్రత్యాహార వర్ణము అంటే ఇక్కడ బ్రాకెట్లో రాసామేమని, సేమ్ ఇవే కదా, అక్కలో ఏమున్నాయో అవే తీసుకుంటాం. అవునా? ఇలా ఉంటే ఒకే దీర్ఘాక్షరం ఆదేశం అవుతుంది. రెండు కలిపి ఒకే దీర్ఘం ఆదేశం అవుతుంది అనమాట. ఓకేనా? అస్తు మహోదయ. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినట్టున్నాయి కదా మనకి. 36 వరకు అయినాయా మన లాస్ట్? ఓకే, చూద్దాం. మిదేర్ గుణ ఇక్కడ ఆగినట్టున్నాం కదా. సో ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి ఇదేంటండి? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం. ఏం సూత్రం ఇది? ఇది పరిభాషా సూత్రం అని చెప్తారు కదా. ఉత్తమం అండి. శారద గారు చెప్పగలుగుతారా? వస్తుందా? ఏం ప్రశ్న అడుగుతున్నారా? ఏమంటున్నారు మీరు? మీ హ్యాండ్ రైజ్ ఉంది. ఓకే, అంతలోపు మనం వేరేది అడుగుతాను. పరిభాషా సూత్రం కదండి. ఇది ఎవరు చెప్తారు? ఇకో గుణ వృద్ధి 1 1 3. ఈ సూత్రంలో శబ్దాల యొక్క విభక్తులు ఏమిటి మరియు సూత్రార్థం ఏమిటి? నాకు కనిపించేది రాజలక్ష్మి గారు అయిపోయింది కదా. ఉదయలక్ష్మి గారు చెప్తారా? ఉదయలక్ష్మి గారు చెప్పండి అమ్మా. కరెక్ట్. యా. ఇకో గుణ వృద్ధి సూత్రం యొక్క విభక్తులు ఇకహ అనేది షష్ఠి ఏకవచనం, గుణ వృద్ధి అనేది ఏకవచనం ప్రథమ విభక్తి ద్వివచనం. ప్రత్యాహారం అంటే ఈ స్థానంలో గుణము వస్తుంది లేదా వృద్ధి వస్తుంది. దాని అర్థం అదనమాట. అర్థమైందా? సో తర్వాత మరి అది ఎక్కడ ఏది రావాలి అనేది మనకి తెలియదు. ఎక్కడైతే గుణ శబ్దం చేత లేదా గుణాదేశం నిర్దేశింపబడుతుందో లేదా వృద్ధి శబ్దం చేత వృద్ధి ఆదేశం నిర్దేశింపబడుతుందో అక్కడ ఆ ఆదేశము ఇక్ వర్ణం యొక్క స్థానంలో వస్తుంది. కానీ దేనికి గుణాదేశము దేనికి వృద్ధి ఆదేశం చేయాలి అనే విషయం స్పష్టంగా లేదు. అక్కడ ఇకహ అనేది షష్ఠీ విభక్తి పదమును ఉంచి ఇక్ వర్ణ స్థానంలో అంటే ఈ వర్ణము ఊ వర్ణము రు వర్ణము రు వర్ణము స్థానంలో గుణాదేశము వృద్ధి ఆదేశము అవుతుంది అని ఈ అర్థాన్ని స్వీకరించాలి అని ఈ సూత్రం యొక్క భావం. అర్థమైందా అండి? ఇది ఎక్కడైతే ఇప్పుడు మనకి గుణము వస్తుంది వృద్ధి వస్తుంది అన్నాం కదా. అయితే ఎక్కడ గుణము రావాలి ఎక్కడ వృద్ధి రావాలి అనేది మనకేమీ తెలియదు కదా. ఇప్పుడు ప్లస్ ఈ ఉంది, అవునా? ఈ ప్లస్ ఈ ఉన్నప్పుడు ఇక్కడ దీనికే వృద్ధి అవ్వచ్చు, ఇక్కడే గుణము అన్నాం కదా. అంటే ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు వృద్ధి గుణము రావాలి అన్నప్పుడు ఇక్ వర్ణ స్థానములో అంటే ఏంటిది? ఈ వర్ణము ఉవర్ణము రివర్ణము రివర్ణ స్థానములో ఇక్కడే రావాలన్నమాట. ప్లస్ ఈ ఉంటే ఇక్కడ రావాలా గుణము, ఇక్కడ రావాలా ఇక్కడ వృద్ధి రావాలా, ఇక్కడ వృద్ధి రావాలా, ఇక్కడ గుణం రావాలా, ఇక్కడ గుణం రావాలా. ఎక్కడ అంటే ఇక్కుల స్థానంలో చెయ్యాలి అని చెప్పారు. అర్థమైందా? ప్లస్ ఈ అనేది ఏమైతుంది? ఏ అవుతుంది కదా. ఈ ఏ అనేది ఎక్కడొచ్చింది? యాక్చువల్గా ఇక్కుల స్థానంలో వచ్చింది అనమాట. అంటే ఈ అనేది ఏమైపోయింది? ఇందులో కలిసిపోయింది. ప్లస్ ఈ రెండు కలిపి ఏగా మారింది. అందువల్ల ఈ ఉండడం వల్ల. అర్థమైందా? గుణాదేశం అనేది ఎక్కడ రావాలి? ఈ స్థానంలో రావాలి. అర్థమవుతుందా? ఇక్కుల స్థానంలో గుణము వస్తుంది వృద్ధి వస్తుంది అని నేర్చుకున్నాం కదా. అవునా? ఇక్కుల స్థానం ఏంటి మరి? ఈ ఉన్న చోటనే కదా. ఈ కానీ ఊ కానీ రీ కానీ రీ కానీ కదా. సో వాటి స్థానంలోనే వస్తుందన్నమాట. అది పరిభాషా సూత్రం. అది అర్థమైందా? ఓకే. సో ఉదాహరణకి చూడండి,